ఒక పక్క ఎస్ఎల్బిసి టన్నెల్లో 3 రోజులైంది, ఈ రోజు వాళ్ళు ఇరుక్కొని పోయి ఇప్పటిదాకా లోపల వాళ్ళని ఐడెంటిఫై చేయలేకపోయింది. వాళ్ళ యొక్క పరిస్థితిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటిదాకా వారి ఆచూకీ అని కూడా తెలుసుకోలేకపోయింది. ఓ పక్క ఒక ముఖ్యమైనటువంటి ఒక ప్రాజెక్టులో జరిగినటువంటి సంఘటన ద్వారా అదృష్టవశాత్తు 42 మంది బయటపడ్డారు, 8 మంది లోపల చిక్కుకున్నారు. వారి పరిస్థితి ఇంకా ఏందో ఇప్పటిదాకా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. మరి దాని మీద మరి ముఖ్యమంత్రి గారు కీలకమైనటువంటి అంశం అది ఏది తేలక ముందే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అంటే కూడా ఎవరికి అది అంత సీరియస్గా ఇష్యూని వారు తీసుకోలేదన్నదే ఇంకా స్పష్టమవుతాము.